హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రిసార్ట్స్ అయిన గోరాంజ్ రిసార్ట్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో చిల్ అవ్వడానికి, వీకెండ్స్లో అలా ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు గాయస్. 50+ కాటేజెస్తో 450+ ఏకర్స్తో లగ్జరియస్ రిసార్ట్స్ ఇవి. జనరల్గా మనం రిసార్ట్స్కి వెళ్తున్నామని అంటే రూమ్స్ ఎట్లా ఉంటాయో, మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో అని చాలా చిరాగ్గా ఫీల్ అవుతాం. బట్ దిస్ ఈజ్ ది బెస్ట్ మెయింటెనెన్స్ అండి. చాలా బాగుంటుంది, నీట్గా మెయింటైన్ చేశారు. మేము అయితే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఇక్కడ 20 స్మార్ట్ టీవీ కనెక్షన్ ఉండే 24/7 వైఫై ఆన్లో ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ ఆన్లో ఉంటుంది, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. రూమ్లోనే మనకి ఇలా సైకిల్స్ ఉంటుంది. ప్రతిదానికి మనం ఏం ఆర్డర్ చేసినా సైకిల్ మీద వచ్చి మనకు డెలివరీ ఇచ్చేస్తారు. ప్రతి కాటేజ్ ముందు ఒక సైకిల్ కంపల్సరీ ఉంటుండే. ఇక్కడ మనకి మినీ ఫ్రీజ్ ఇచ్చారు, ఏమైనా బియర్స్ అట్లా పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి. డైనింగ్ కూడా మనకి లోపలనే అరేంజ్ చేసేసారు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్ గాయస్. ఈవినింగ్స్లో అలా కూర్చుంటే చాలా కామ్ అండ్ ప్లెజెంట్గా ఉంటుండే. చాలా చిల్ అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. జనరల్గా చాయ్ లవర్స్కి అయితే ఇది ఇంకా బెస్ట్ ప్లేస్. నాకైతే నేనున్న 2 days కూడా అక్కడే మంచిగా కాఫీ ఎంజాయ్ చేసేవాళ్ళం, టీ కాఫీ. అండ్ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫుల్ ఆఫ్ ట్రీస్ గాయస్, ఫుల్ ఆఫ్ ట్రీస్. అసలు రిసార్ట్స్ మధ్యలో ట్రీస్ ఉన్నాయా, ట్రీస్ మధ్యలో రిసార్ట్స్ ఉన్నాయా అర్థమవుతుంది నాకు. ప్రతి రూమ్కి కూడా ఇట్లా ఒక వ్యూ పాయింట్ ఇచ్చారు, దాని నుంచి చూస్తే ట్రీస్ కనిపించేలా. అండ్ ఇలా లగేజెస్ అవి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఆల్సో. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సెల్ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ర్యాక్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి మనకి డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఉండే, మనం రెడీ అవ్వడానికి మిర్రర్ మొత్తం ఫుల్గా కనిపించే మిర్రర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్. అండ్ దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. చాలా ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్న ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడేమో ఛార్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి మిర్రర్ వ్యూ ఉంది. ప్రతి రూమ్కి మిర్రర్ వ్యూ అనేది హైలైట్ అండి. అసలు చాలా ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఈసారి అద్దరిపోయింది. చాలా చాలా బాగుండే. ఇది మన సైకిల్ అనమాట. యాక్చువల్గా మన కాటేజ్ ముందు ఉంది ఇది, మనం యూస్ చేసుకునేదానికి ఇచ్చారనమాట. ఇవే కాకుండా మనకి రెస్టింగ్ లాంజెస్, ప్రైవేట్ సర్వర్స్, డ్రెస్సింగ్ రూమ్స్, సెక్యూర్ లాకర్స్ ఇలా చాలా ప్రొవైడ్ చేశారు గాయస్. ఇంకెలా బయటకు వచ్చేసి చూద్దాం అసలు రిసార్ట్ మొత్తం అని చెప్పేసి వస్తే ఇక్కడ రోప్ అడ్వెంచర్స్. పిల్లలనే కాదు, యాక్చువల్గా పెద్దవాళ్ళు కూడా చాలామంది అడ్వెంచర్స్ చేశారు. మనకంత సాహసం చేయడానికి ఇష్టం లేక తప్పుకున్నామన్నమాట. ఇంకా సైక్లింగ్ ఉండే, మా బావగారు, మా హస్బెండ్ అందరూ కూడా సైక్లింగ్ అది చేశారు. నేను ఒక జస్ట్ 2 seconds తొక్కాను అంతే గైస్, నా చున్నీ వెళ్ళి వీళ్ళు పడిపోయింది. ఇంకా ఇండోర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. అది బిలియర్డ్స్, ఫోస్బాల్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుండే. నేను ఇక్కడ అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి బాస్కెట్బాల్, శాండ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్, మినీ గోల్ఫ్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ 7:30 అంటే 6:30 to 7:30 ఆ టైంకి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. అక్కడ మేము కాసేపు రెయిన్ డ్యాన్స్ చేసి తర్వాత అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. ఎట్లాగో డ్రెస్సెస్ అవి తడిచి ఉన్నాయి కదా అనేసి కాసేపు పూల్లో ఆడుకున్నాము. యాక్చువల్లీ గాయస్ కాసేపు కాదు, మేము చాలా లేట్ నైట్ వరకు అక్కడే ఉండిపోయాము. ఇంకా ఆ తర్వాత రూమ్స్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ గాయస్ ట్రస్ట్ మీ చాలా బాగుండే, చాలా టేస్టీగా ఉండే. మేము చికెన్, మటన్, ప్రాన్, రోటీ, ఎగ్, ఫ్రైడ్ రైస్ అవి తీసుకున్నాము. ఫుడ్ సర్వీస్ కూడా చాలా చాలా బాగుండే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్. తిన్నాక కూడా ఇంకా కాసేపు మేము సైక్లింగ్ చేసాము. యాక్చువల్గా అందరూ రోడ్ పైన చేస్తారు, నేను బాస్కెట్బాల్ కోర్ట్లో చేస్తున్నాం. లిటరలీ గాయస్ చాలా ఇయర్స్ తర్వాత సైక్లింగ్ చేశాను. యాక్చువల్గా మన వెయిట్ అది కాసిందంటే గ్రేటే. యా, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేనైతే కాఫీ ఆర్డర్ చేసాము. దీనికైతే మనం పే చేయాల్సి ఉంది.
ఎందుకంటే వాళ్ళది మనకి డైరెక్ట్గా రూమ్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు కాంప్లిమెంటరీ. ఇక్కడ అయితే అల్లం చట్నీ, కోకోనట్ చట్నీ, ఇడ్లీ, దోశ, ఊతప్పం, గారె, సాంబార్, చాలా వెరైటీస్ పెట్టారు గైస్. అండ్ నేనైతే ఇక్కడ 2 ఇడ్లీ 2 గారె తీసుకున్నాను విత్ సాంబార్. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక కాసేపు అట్లా చిల్ అయ్యాం. తర్వాత నైట్ మా బావగారు అండ్ టింకు స్విమ్మింగ్ పూల్లో దిగకుండే, ఎందుకంటే నైట్ కదా ఎందుకనేసి జస్ట్ మార్నింగ్ కూడా ఇంకొకసారి పూల్లో కాసేపు ఆడుకొని ఇంకా ఇంకా కాసేపు ఉంది కదా టైం ఎట్లాగో చెక్అవుట్ చేయడానికి అనేసి మళ్ళీ పూల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం సేపు ఆడుకొని నైట్ యాక్చువల్గా బావగారును మా హస్బెండ్ దిగలేదు పూల్లోకి. ఇంకా అందుకనే ఇంకా టైం ఉంది కదా చెక్అవుట్ చేయడానికి అని చెప్పి దిగామన్నమాట. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ చెక్అవుట్ చేసే టైం అయిపోయింది అనేసి రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేము చెక్అవుట్ చేసేసాం గైస్. యా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. అండ్ రెగ్యులర్గా రావడం లేదు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్న ప్రాబ్లం వల్ల ఇప్పటి వరకు కంటిన్యూగా చేయలేదు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.